ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చూక్ ఉంది నాకే అన్నమాట. అది ఉండకపోతే బాగుండేది, బట్ అది కూడా అవాయిడ్ చేయగలను, బట్ అలా జరిగిందన్నమాట. అంతే, సమ్ బ్యాడ్ కర్మ. కానీ మీరు ఆడియో ఫంక్షన్లో స్టేజ్ మీద ఇంత అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ఇంత గతంలో జరగలేదు. అది అగ్రెసివ్ జరిగింది అనేది ఒక బాధ అండి. బేసికల్ ప్రతి తెలుగువాడి కదా, ప్రతి భారతీయుడి కదా. ఇది మన గతం, మన మూలం. జబ్బ చరిచి రొమ్ము విలిచి ఇది మన చరిత్రని చెప్పాల్సిన కదా. ఇది చెప్పలేదనే చిన్న ఆవేశం అండి. ఎందుకు చెప్పలేదు, ఏం జరగలేదు, రియల్లీ నాకు తెలియని ప్రశ్నలు అన్నమాట. అది ఆవేశంగా వచ్చింది. అది మేము ఇచ్చిన బ్యాలెన్స్ తప్పైనా, బట్ ఫర్ ఎ రైట్ రీజన్, ఫర్ శాతకర్ణి మైట్ బి ద రీజన్. బట్ మిగతా నా స్థాయి, నేను ఆ స్థాయిలో ఆలోచించట్లేదు. ఒక ఫ్యాన్స్ అనుకున్నట్టు ఇదా ఓకే మన సినిమా ఆ స్థాయిలో ఆలోచించట్లేదు. ఐ వాస్ థింకింగ్ ఇన్ ఏ హ్యూజ్ సెటప్, ద గ్రేట్ స్టోరీ విచ్ వీఆర్ టెలింగ్. ఇంకా మద్రాసీలుగా పిలువబడుతున్న మనం నార్త్ ఇండియాలో చాలామంది ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలియదండి. స్టిల్ వీఆర్ సౌత్ ఇండియన్స్. బట్ మై గోల్ అండ్ టార్గెట్ వాస్ దాట్ బేసికలీ. ఇది జస్ట్ ఒక చిన్న ఆవేశం అన్నమాట, రాంగ్గా కన్వర్ట్ అయింది. శంతవ్యం అన్నమాట. బాలకృష్ణ గారి గెటప్ మీద రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి ఆడియన్స్. లాంటి ఇంత మీసాలు పెట్టారు కదా, ఒక రకమైన గెటప్, అది ఎలా ఇచ్చారు, ఎలా డిజైన్ చేశారు కదా అనుకున్నప్పుడు కాన్సెప్ట్ ఆర్టిస్ట్ చేత వేయించామండి బేసికల్గా లుక్స్ అని. అండ్ బాలయ్య గారి సజెషన్ కూడా ఉందండి. ఆయన వస్తున్నప్పుడు ఇలా మీసాలు ఉంది, ఇలా ఉన్నాయి అమ్మటప్పుడు ఆయనకి. నేను చెప్పి సార్ ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నామండి. వీ వాంట్ టు గివ్ ఎ వెరీ డిఫరెంట్ లుక్, వెరీ డిఫరెంట్ లుక్. ఏదో చాలా కొత్త వ్యక్తిని చూస్తున్న అది రావాలి. ఒక కొత్త, ఎప్పుడో ఒక యుగ పురుషుడు, ఒక శక పురుషుని చూస్తున్నట్టు కావాలన్నమాట. సో దాని కాన్సెప్ట్ బాలయ్య బాబు బాగుంటేనే తర్వాత కాన్సెప్ట్ ఆర్ట్స్ చేయడం జరిగింది. దెన్ ఐ సెంట్ ఇట్ టు బాలయ్య గారు. ఆయన ఇల్లు కూర్చొని ఇలా ఉంటే బాగుంటుందని డిజైన్ చేసుకున్నాం. దెన్ ద కాస్ట్యూమ్స్, నీతాలుల్లా వి డిడ్ ఎన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఆభరణాలు అవన్నీ అన్నమాట. అది యాజ్ ఎ సెడ్ మెకెన్జీ రాతప్రతుల్లోనూ ఆయన లండన్ మ్యూజియంలో చాలా కుడ్యాలు ఉన్నాయండి, ద మ్యాన్యుస్క్రిప్ట్స్ కానీ కుడ్యాలు కానీ ఇవన్నీ మార్బుల్స్ వాట్ వి కాల్. వాటి మీద ఒక్కొక్క ఈవెంట్ అప్పుడు ఎలా ఉంటాయి అనేది అందులో చాలా స్టడీ చేయడం జరిగింది అన్నమాట. స్టడీ చేసి దానికి అనుగుణంగా చేయడం జరిగిందండి. ఓకే ఓకే. అండ్ ఈ డైలాగ్స్ విషయానికి వస్తే, ఇంతకుముందు మీరు కంచెలో మామూలుగా మీరే ఓన్గా డైలాగ్స్ రాసుకుంటారు లేదా సాయి మాధవ్ గారు వస్తారు కదా? మేబీ కంటెంట్ నాది ఉంటుంది, నాకు ఇలా కావాలంటే ఆయన రాస్తాను. కొన్ని అప్పట్లో మీరు ఒకటి కంచెలో ఒక డైలాగ్ పాడారు ఏంటి, గులాబ్ పువ్వు నచ్చితే పెంచుకుంటాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం అన్నది. అవునండి. అది యాక్చువల్గా రైటర్ మీ డైలాగ్ కాదు, ఏదో కొటేషన్ మైట్ బి అండి, ఇట్స్ ఎ థాట్ బేసికల్లీ. నేను తప్పేం లేదండి. ఓకే ఓకే. అంటే అప్పుడు ఒక చిన్న ఫేస్బుక్లో చూశాను, అది అంటే ఒక కొటేషన్ వాడుకున్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బాహుబలిలో తీసిన యుద్ధ సన్నివేశాల కంటే కంచెలో తీసిన యుద్ధ సన్నివేశాలు చాలా అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇక్కడ చూశాను, చదివాను బాహుబలిలో తీసిన యుద్ధ సన్నివేశాల కంటే కంచెలో తీసినవి నెంబర్ ఆఫ్ యుద్ధ సన్నివేశాలు ఎక్కువ అని. అది ఇక్కడ నేను చదివినట్టు గుర్తు లేదండి, సీరియస్లీ నా దగ్గర పేపర్ కట్అవుట్ ఉంది అందుకోసం. లేదా ఓకే, ఏ పురాపరాలు ఏం తెలియట్లేదు అన్నమాట బేసికల్. ఐ డోంట్ నో. అవునా? ఓకే. చల్, నేను అనేది బాగా తీసాను అన్నది కాదు ఉద్దేశం, అక్కడ నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి బాహుబలి కంటే ఇందులో అని అన్నది మీ ఉద్దేశం అనుకుంటా బహుశా. అండ్ వేదంలో ఒక ఇన్సిడెంట్, మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదో సాంగ్ ఆర్ సంథింగ్, ఒక సందర్భంలో మీరు కార్లో కూర్చొని మీరు ఒంటరిగా ఏడ్చారంట. అంటే అంత అలాంటి సిచ్యువేషన్ ఏమొచ్చింది? లాంగ్ బ్యాక్, నాట్ వేదం, గమ్యం అప్పుడు అన్నమాట. గమ్యం అనేకమైన ఒత్తిళ్ళు, కొంతమంది నమ్మకపోవటం, అది ఉక్రోషం వచ్చింది అన్నమాట బేసికల్గా. థింగ్ గట్టిగా అరవాలనిపించింది, ఆడటం కాదు, గట్టిగా అరవాలనిపించింది అన్నమాట. ఇట్స్ స్ట్రెస్ థింగ్, ఇట్స్ లాంగ్ బ్యాక్. ఐ డోంట్ రిమెంబర్, బట్ లైక్ వాట్ ఐ కెన్ సే ఇస్, ఆ రోజు ఏదో తెల్లవారుజామున జరుగుతుంది, ఏదో చిన్న, ఐ డోంట్ రియల్లీ రిమెంబర్ దాట్, బట్ రియల్లీ షౌటెడ్ ఎ లాట్ అన్నమాట బేసికల్గా. అది జరుగుతూ ఉంటాయి అందరికి, మీకు జరుగుతుంటుంది, నాకు క్రై ఆఫ్. ఓకే, ఫైనల్గా నేను రెగ్యులర్గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, మీకు చాలా ఇప్పటివరకు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్గా చాలా బాధాకరమైన అనిపించిన ఇన్సిడెంట్స్ ఆర్ చాలా హ్యాపీ మూమెంట్స్, మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్స్ ప్రేక్షకులతో ఒకటి గమ్యం అప్పుడు సినిమా అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు ఎవరో ఒక చాలా సామాన్యుడు, కామన్ మ్యాన్, ఎవరు వెళ్తామట తిడతామడి, అమ్మ ఈడెవడో
భలే తీశాడు రా సినిమా, తెగ పుస్తకాలు కాదు వీడెవడో తెగ పుస్తకాలు చదివినట్టున్నాడు, భలే తీశాడు రా సినిమా, పుస్తకం చదివినట్టుంది అన్నాడు. కామన్ ఆడియన్స్ అన్నమాట. ఫెల్ట్ ఇట్ రియల్లీ, పక్కన వెనకే ఉన్నాను, రియల్లీ ఫెల్ట్ క్వైట్ హై ఆన్ దట్ వన్. బాధాకరమైన సంఘటన లేదు, ఎవ్రీథింగ్ రైట్ నో ఐఎమ్ ఇన్ సిచ్యువేషన్, చాలామంది ఆశపడేనో కలలు అనే సిచ్యువేషన్లో ఇన్ని సినిమాలు దిగలిగి ఉన్నాను ఒక సినిమా స్టార్ట్ చేసి. సో ఇప్పుడు నాకు బాధాకరమైన విషయం ఉందంటే, ఇప్పుడు బాధపడే విషయం ఉందంటే తన్నుకోవాలన్నమాట. వెరీ కంఫర్టబుల్ ఇన్ లైఫ్, దేవుడు చాలా చల్లగా చూస్తున్నాడు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు టెల్ ద స్టోరీస్ ఐ వాంట్ టు టెల్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ మై థింగ్. పెద్ద బాధపడే విషయాలు సినిమాల పరంగా ఏం లేవు. పర్సనల్ లైఫ్లో నా తాతయ్య గారు చనిపోయినప్పుడు దట్స్ వన్ టైమ్ రియల్లీ, దట్స్ లాంగ్ బ్యాక్. నాకు చాలా అనుబంధం ఆయనతోటి. ఇట్స్ గ్రేట్ మ్యాన్. ఆయనతో గుర్తున్న ఒక ఇన్సిడెంట్ చాలా నేను ఈజ్ అ గ్రేట్ పోలీస్ ఆఫీసర్. ఆయనకి సీఎం అవార్డ్స్ చాలా బ్యాక్ టు బ్యాక్ వచ్చిన, నేషనల్ అవార్డ్స్ వచ్చిన పోలీస్ క్యాడెట్లో ఉన్న గొప్ప ఆఫీసర్. ఆయనతో బాగా గుర్తున్నది, ఆయన ప్రతి సండే మార్నింగ్ ఆయన పక్కన ఆయనతో కూర్చొని ఒక ఆదివారం వచ్చే వార్తాపత్రికలను నన్ను రాయటం, ఆయన కరెక్ట్ చేయటం, చిన్న చిన్న తాత మనలు పడే గిల్లి కజ్జాల దగ్గర నుంచి ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆయనతో ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్ ఈజ్ ఆయన చాలా పెద్ద కుటుంబం మాది. 6 బాబాయ్ ఒక అత్తయ్య అన్నమాట. కజిన్స్ అందరూ ఒకే చోట, అందరం కలిసి ఉమ్మడి కుటుంబం. ఆయన చనిపోయేదాకా ఒక పెద్ద కంచంలో అందరిని కూర్చోబెట్టుకుని ఆయన అన్నమాట, అందరితో పాటు భోంచేయడం. ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ విచ్ ఇస్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీ అన్నమాట. దట్స్ వన్ థింగ్ విచ్ ఐ చెరిష్ ఫర్ ఎవర్. ఓకే సార్, ఇంకేంటి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 అండ్ మీ సినిమా 2 రిలీజ్ అవుతున్నాయి. ఇద్దరి అభిమానులకి మీరు చెప్పే ఒక చిన్న మెసేజ్తో ఇంటర్వ్యూ ముగింది. ఆల్రెడీ టోల్డ్ బేసికలీ నథింగ్. ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి, వెంకట్రామయ్య, గౌతమిపుత్ర శాతకర్ణి. ప్రతి సంక్రాంతికి మనం అనేక సినిమాలు చూస్తున్నాం. ఇది కొత్తగా ఏదో వస్తున్నది కాదు. ఇది వేరే వారాలైతే వేరే రోజులు రెగ్యులర్ రోజులు అయితే, ఇది సీజన్. పండగకి ఎన్ని వస్తే అన్ని బాగుంటాయి. మీరు వస్త్రాల దుకాణాలే అన్ని చోట్ల ఆఫర్లు ఉంటాయి, అన్ని చోట్ల ఉంటారు, ఎగబడి ఉంటారు బేసికల్. అంటే ఒకళ్ళే అమ్మాలం కాదు కదా. సో ఇలా అందరూ నౌ ద సేమ్ అప్లైస్ హియర్, ఎవ్రీబడి. అండ్ వి ఆల్ యాజ్ తెలుగు పీపుల్ వి లవ్ అవర్ మూవీస్ ఎ లాట్. ఓకే, అండ్ దిస్ ఐ హోప్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఫర్ ఎవ్రీవన్. అండ్ అన్ని సినిమాలు బాగా ఆడాలని, బాగా ఆడతాయని, ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ 100వ సినిమా 150వ సినిమా అందరికీ గుర్తుండిపోయేటట్టు మిగిలి ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.